బెంగాల్ రాజకీయం గరంగరంగా మారుతోంది. కోల్కతాలోని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటికి చేరుకున్నారు సిఐడి అధికారులు. సంతకాల ఫోర్జరీ కేసులో ఇప్పటికే దీది మేనలుడు అభిషేక్ బెనర్జీ నివాసానికి వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. తాజాగా మమత ఇంటికి చేరుకున్నారు. మరో టీం కాళీఘాట్లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లింది. ఇంకోవైపు కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో దీదీ సమావేశం కానున్నారు. ఇదిలా ఉంటే రెబల్ ఎంపీలు వెనక్కు రావాలంటూ అభిషేక్ బెనర్జీ పిలుపునిచ్చారు. మమతతో ఉన్న బంధం మర్చిపోవద్దంటూ ఎంపీలకు సూచించారు. আমরা কিছু বলবো কি করে তদন্তে বাধা দেওয়া যায় একটা এরকম কেসে नो फ्रॉम जेल এখানে পিটিশন হয়েছিল সেই পিটিশনটা সম্বন্ধে জানতে तो सर्च करना मांग रहे हैं, सर्च करना चाह रहे थे क्या वो? బెంగాల్ రాజకీయం గరంగరంగా మారుతోంది. కోల్కతాలోని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటికి చేరుకున్నారు సిఐడి అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, సిఐడి అధికారులు ఏ కేసు మీద మమత ఇంటికి చేరుకున్నారు? అట్ ద సేమ్ టైం సెర్చ్ వారెంట్ తో వెళ్తున్నట్టుగా ఉంది. ఏంటి పరిస్థితి? ఎస్ దేవి, బెంగాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపు అధికారం పోయింది తృణమూల్ కాంగ్రెస్కు, అంతేకాదు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఆ తర్వాత కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మమతా బెనర్జీ నివాసానికి సిఐడి పోలీసులు వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే, ఏ విధంగానైతే అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే రితబ్రత బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన స్పష్టంగా తనకే అందరి మద్దతు ఉంది, తనకే మద్దతు ఇస్తున్నారు, తననే ఎల్ఓపిగా ఎలక్ట్ చేయాలంటూ కూడా స్పీకర్కి లేఖ ఇచ్చారు. అదే సమయంలో మొదట ఏ విధంగానైతే మమతా బెనర్జీ మరొకరిని ఎల్ఓపిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు, దానికి అనుగుణంగా సంతకాలు చేసినటువంటి లేఖను స్పీకర్ దగ్గరికి పంపించారు. సో ఈ క్రమంలో ఇంతకీ ఆ సంతకాలన్నీ కూడా ఫోర్జరీ చేశారంటూ రితబ్రత బెనర్జీతో పాటు మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. స్పీకర్తో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సో దాన్ని వెంటనే కేసును సిఐడికి అప్పగించారు. అందులో భాగంగానే ప్రస్తుతం సిఐడి అంటే మమతా బెనర్జీ నివాసం ఏదైతే కాళీఘాట్లో ఉందో ఆ నివాసానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా సెర్చ్ వారెంట్తో కూడా వెళ్తున్నారు. కానీ మమతా బెనర్జీ మాత్రం ఢిల్లీలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో సోనియా గాంధీతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా నిన్న ఇండియా కూటమి సమావేశానికి కూడా మమతా బెనర్జీ హాజరయ్యారు. సో ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి 5 అంశాల మీద ఐక్యంగా ఇండియా కూటమి మొత్తం కలిసి కూడా ఉద్యమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో దానికి అనుగుణంగా ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద మమతా బెనర్జీ సైతం ఇతర కూటమి నేతలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు. సో బెంగాల్లో నెలకొన్నటువంటి అంశాలపైన ఢిల్లీలో ప్రత్యేకంగా మొన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ అరవింద్ కేజ్రీవాల్తో మమతా బెనర్జీ సమావేశం అవుతే నిన్న ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సో మరికొద్దిసేపట్లో సోనియా గాంధీతో సమావేశం కాబోతున్నారు. కానీ ఈలోగా ఏ విధంగానైతే సెర్చ్ వారెంట్తో మమతా బెనర్జీ నివాసానికి ఏకంగా సిఐడి పోలీసులు చేరుకోవడం, నిజంగా వాళ్ళు లోపలికి వెళ్తారా లేదంటే నోటీసులు ఇచ్చి ఏమైనా వెనక్కి వస్తారా అనేది కూడా ఇక్కడ కీలకంగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే పలు కేసుల్లో కూడా ఏ విధంగానైతే మమతా బెనర్జీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆమెతో అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళపైన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 15 ఏళ్ల పాటు మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కొనసాగినటువంటి టీఎంసీ ప్రభుత్వం ప్రజలతో పాటు ప్రభుత్వ పాలన విషయంలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారంటూ కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సువేందు అధికారి నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అక్కడ ఉన్నటువంటి అంశాలను పరిశీలించడమే కాకుండా సెక్రటరియట్లో ఉన్నటువంటి ఒక్క ఫైల్ కూడా మిస్ కావద్దంటూ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. వాటన్నిటినీ కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు. దానికి అనుగుణంగా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎమ్మెల్యేలు ఇప్పటికే చేదాటిపోతే
ఇంకోవైపు ఎంపీలు స్పీకర్కు లేఖ రాశారు. సో 2/3 మెజార్టీ ఎంపీల మొత్తం కూడా మేమంతా కలిసికట్టుగా ఉన్నాము, మమ్మల్ని అసలైనటువంటి పార్టీగా గుర్తించాలంటూ కూడా వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ న్యాయ పోరాటం చేయాలా లేదంటే ఆందోళన చేయాలనే దాని మీద ఆలోచించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, మనం మమతా బెనర్జీ ఇంటి వద్ద ఒక హై డ్రామా సిచ్యువేషన్ చూస్తున్నాము. మమతా బెనర్జీ ఇంటి వద్ద ఒక స్పెషల్ డ్రెస్ కోడ్ లో సిఐడి వాళ్ళంతా బయటే ఉన్నారు, గేట్ వేసి ఉంది, గేట్ ముందంతా కూడా టీఎంసీ కార్యకర్తలు ఉన్నారు. అసలు ఏం జరగబోతోంది? లోపలికి వెళ్లేందుకు అడ్డగిస్తున్నారా సిఐడి అధికారులను? ఎస్, ఖచ్చితంగా మమతా బెనర్జీ నివాసానికి చేరుకున్నటువంటి సిఐడి అధికారులందరూ కూడా ఒకవైపు నోటీస్ ఇవ్వడమే కాకుండా అక్కడ కొన్ని ఫైల్స్ను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిఐడి భావిస్తుంది. సో తమ దర్యాప్తుకు సహకరించాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీఎంసీ కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున ఇప్పటికే మమతా బెనర్జీ నివాసానికి చేరుకున్నారు. సిఐడి అధికారులను ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. సో మమతా బెనర్జీ లేకపోవడంతో పాటు ఆమె ఢిల్లీ పర్యటనలో ఉన్నారనే విషయాన్ని కన్వే చేస్తూనే సో లోపలికి ఎవరు కూడా రావద్దంటూ అడ్డగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత హైడ్రామాన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే టీఎంసీ కార్యకర్తలు ఏకంగా పోలీసులను అడ్డుకోవడం, వాళ్ళని ఎవరిని కూడా కార్యాలయంలోకి మమతా బెనర్జీ నివాసంలోకి రానివ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి మమతా బెనర్జీ తన నివాసంలోనే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిఐడి భావిస్తుంది. సో తమకున్నటువంటి కేసు ప్రకారం సో దర్యాప్తుకు సహకరించాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. అయినప్పటికీ టీఎంసీ కార్యకర్తలు ఎవరూ కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. పైగా సిఐడి అధికారులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మమతా బెనర్జీ నివాసం వద్ద కనిపిస్తుంది. అలాగే మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన ఆల్రెడీ రెబల్ ఎమ్మెల్యేలు అపీల్ చేస్తూ ఉన్నారు, వెనక్కి రావాలి మీరు అని చెప్పేసి. అసలు ఇష్యూ ఉంది అభిషేక్ బెనర్జీతో అని రెబల్ ఎమ్మెల్యేలు మెన్షన్ చేసిన సందర్భం ఉంది. ఏం జరగబోతుంది అసలు బెంగాల్ రాజకీయంలో? ఎస్, నిజంగా ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్లో ఈరోజు జరుగుతున్నటువంటి చీలికకు ప్రధాన కారణం మమతా బెనర్జీ అల్లుడిగా ఉన్నటువంటి అంటే మేనల్లుడిగా ఉన్నటువంటి అభిషేక్ బెనర్జీ అనే విషయాన్ని ఇప్పటికే పదే పదే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ మాత్రం ఏ ఎమ్మెల్యేతో కానీ ఎంపీతో కానీ ఎక్కడా నేరుగా మాట్లాడట్లేదు. సో ఆమె మాట్లాడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో, కానీ ఆమె మాత్రం మాట్లాడడం లేదు. పైగా వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు, అధికారం కోసమే వెళ్ళిపోతున్నారు, ఇదంతా కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఆపరేషన్ అంటూ ఆమె స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే జూన్ 2న ఆందోళన చేసింది. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ఆందోళన చేసేందుకు కూడా ఆమె సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో అభిషేక్ బెనర్జీ మాత్రం ప్రత్యేకంగా ఒక అపీల్ చేశారు ఈరోజు. అంటే ఎవరైతే పార్టీని వీడి ప్రత్యేకంగా బయటికి వెళ్ళిపోయినటువంటి రెబల్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు వెనక్కి రండి. గతంలో అంటే ఏ విధంగానైతే మమతా బెనర్జీ రాజకీయంగా మీ అందరికీ ఇచ్చినటువంటి అవకాశాలు కావచ్చు, ఆమెతో ఉన్నటువంటి రాజకీయ బంధాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరంతా వెనక్కి రావాలంటూ ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కరూ అభిషేక్ బెనర్జీని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. దానికి అనుగుణంగానే ఆయన అప్పీల్ని ఎవరూ కూడా స్వీకరించడం లేదు. All right, Raju, thanks for the live updates.